సుమాంజలి వేమన శతకము నుండి ఒక చక్కని నీతి పద్యాన్ని ఇప్పుడు మీకు ఆలపించబోతున్నాను. తనువెవరి సొమ్మని తనదని పోషింప, ద్రవ్యమెవరి సొమ్మని దాచుకొనగాన్, ప్రాణమెవరి సొమ్మని పారిపోవగ నిల్ప, విశ్వదాభిరామ వినరవేమా. విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మదేవునికి ఇష్టమైన వాడా ఓ వేమన వినవయ్యా. తనువెవరి సొమ్మని తనదని పోషింప. తనువు అన్నా, శరీరము అన్నా, కాయము అన్నా, దేహము అన్నా, మేను అన్నా, గాత్రము అన్నా, వడలి అన్నా శరీరము అని అర్థం అన్నమాట. అంటే తనదని పోషించుకున్నటువంటి ఈ శరీరము ఎవరిది? వాని సొంతమా? కాలము తీరినచో మరి దీన్ని విడిచిపెట్టి పోవునేమో అని దీని యొక్క అర్థం. ద్రవ్యమెవరి సొమ్మని దాచుకొనంగాన్, ధనములనియు తనవని దాచుకున్నే, తాను పోవునప్పుడు వెంట తీసుకుని పోవునా అని అర్థం. ప్రాణమెవరి సొమ్మని పారిపోవగ నిల్ప. పోని ప్రాణము తనదా, దాన్ని పారిపోకుండా పట్టి నిలుపగలమా? ఈ అశాస్త్రమైనటువంటి ఈ ద్రవ్యము, ప్రాణము, ఈ శరీరము కోసమని పాకులాడి అపకీర్తి తెచ్చుకోవడం సరైన పద్ధతి కాదు అని దీని యొక్క భావం. ధన్యవాదములు.